మీ బాధ ఎలా ఉండేది మేడం వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే? ఒక్కసారి చెప్పండి. మీరు చెప్పండి. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు మా పాప చిన్నగా ఉండే, మేము పఠాన్కోట్ లో 3 years ఉన్నాము. ఓకే. అతనికి నైట్ డ్యూటీలు కూడా 24 hours ఉండేది. 24 hours ఉండేది. బార్డర్ లో ఉండేది కాబట్టి మాకు మీరు అన్నట్టు ఆ బాధ ఏందో మాకు అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. నేను మిలిటరీ చేసుకున్నందుకు చాలా గర్విస్తున్నాను. అది ఖచ్చితంగా మేడం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున మరి మన భారతదేశ మహిళలను అవమానించే కరంగా అక్కడ దాడులు జరిపారు. మరి ఇద్దరు వీర నారీమణులే ఈ రోజున విజయాన్ని సాధించారు. వాళ్ళ కోసము ఇప్పుడు పోరాడుతున్న వాళ్ళ కోసము ఇక్కడ హోమం జరిపించారు. మా హిట్ టీవీ ఆధ్వర్యంలో మా సార్ ఎండి సార్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హోమం జరిపించారు. మీరు కూడా అందులో పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ హోమం జరిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మరియు రాధ గారికి. ఇందులో పాల్గొన్న మాకు కూడా మాజీ సైనికులుగా మేము చాలా గర్విస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దాడికి సంబంధించి ఇద్దరు జవాన్లు మృత్యువాత పడ్డారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటి వరకు వాళ్ళకు 2 జవాన్లు చనిపోయినారు కదా, వాళ్ళకు మన సగడ ప్రాణభూతిని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మన హిందువులమే గెలుస్తామని మాకు హోప్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మోడీ గారి నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు అనంటే మీరు ఒక ఆర్మీ జవాన్ భార్యగా వాళ్ళందరూ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అది విరుద్ధంగా మాట్లాడుతున్నారు కానీ మనం జరిగేదే అది నిజం. మన మోదీ గారు ఉన్నంత వరకు మన హిందుస్థాన్కి ఏమీ కాదు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఓర్పు ఎక్కువే, సహనం ఎక్కువే, అలా అని చెప్పేసి కోపం కూడా ఎక్కువే. ఆ కోపం వస్తే ఆ కోపానికి ప్రళయం ఎలా ఉంటుందో ఈ రోజు చూపించారు కదా. ఎలా అనుకుంటున్నారమ్మా మీరు? నేను చాలా ఆనందిస్తున్నాం. అంటే ప్రళయం వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆర్మీ ఆఫీసర్ భార్యలు ఏం చేస్తా అనుకుంటారు. మేము వెనకాల ఉంటేనే వాళ్ళు ముందుకెళ్ళి నడవగలరు. అసలు ఏదైనా నేను చెప్పేది ఒకటే, భారతదేశ ప్రజలందరికీ ఎప్పుడో యుద్ధం వచ్చినప్పుడు సైనికుల్ని గౌరవించడం కాదు, ప్రతి ఒక్క పౌరుడు ఒక ఆర్మీ ఆఫీసర్ కనిపించాడంటే సెల్యూట్ చేసి జై హింద్ చెప్పే విధంగా ఈ భారతదేశం ఈ మోడీ గారి ప్రభుత్వంలో రావాలని నేను కోరుకుంటున్నా. అంతకంటే నేనేం చెప్పను. ప్రతి పౌరుడు ఇంటో కాదు, ఎక్కడ ఆర్మీ ఆఫీసర్ ఎవ్వరు కనిపించిన ఆర్మీ వాళ్ళు కనిపించారంటే వాళ్ళకి సెల్యూట్ చేసి వీళ్ళ వల్లే మనం ఉన్నాము ఈ దేశంలో అనే విధంగా. ఎప్పుడో యుద్ధం వచ్చింది, సింధూర్ వచ్చింది, ఆపరేషన్ సింధూర్, పహల్గాం వచ్చింది, లేకపోతే కార్గిల్ వచ్చింది, అయిపోయాక పక్కన కూర్చున్న ఆర్మీ ఆఫీసర్ని, ఆర్మీ వాళ్ళని, సైనికుల్ని ఎవరు గౌరవించరు ఈ భారతదేశంలో. కాబట్టి ఈ యుద్ధం మూలంగా ప్రతి భారతీయుడి గుండెల్లో